హలో గైస్, నా పేరు మైత్ర బాగట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఎన్నో దశాబ్దాలుగా ఇండియా మరియు పాకిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. యుద్ధం లాంటి వాతావరణాలు క్రియేట్ అవుతున్నాయి. ఇలా జరిగిన ప్రతిసారి కూడా మన మైండ్లోకి వచ్చే రెండు ప్రాంతాలు ఏంటంటే, ఈ రెండు దేశాలు కూడా ఒకదాన్ని ఒకటి ఫేస్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినట్టయితే ఏ ప్రాంతంలో ఫేస్ చేసుకుంటారని మన మైండ్లో అనిపిస్తుంది. ఒకటి లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి, రెండోది వచ్చి పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఈ రెండు ప్రాంతాల్లో మాత్రమే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఏదైనా యుద్ధం లాంటిది జరిగే అవకాశం అయితే ఉంటుందని మనం ఇన్నాళ్ళుగా అనుకుంటూ వచ్చాం. బట్ ఇప్పుడు ఈ లిస్టులోకి ఇంకొక ప్రాంతం అయితే వచ్చి చేరింది. ఆ ప్రాంతం పేరు సర్ క్రీక్. ఆ సర్ క్రీక్ అనే ప్రాంతం గుజరాత్కి దగ్గరలో ఉంది. అండ్ ఇది బేసిక్గా ఇండియాకి అండ్ పాకిస్తాన్కి మధ్యలో కూడా ఉంది. దీని గురించి ఎన్నో ఏళ్లుగా చాలా రకాల గొడవలు కూడా జరుగుతున్నాయి. బట్ ఇప్పుడు ఈ ప్రాంతంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఇండియా కొన్ని కాంబాట్ ఎక్సర్సైజులు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ త్రిశూల్ వాళ్ళ చేత ఆ ప్రాంతంలో చాలా పెద్ద స్థాయిలో ఎక్సర్సైజ్ అయితే చేయిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆర్మీని ఆ సర్ క్రీక్ ప్రాంతం ఏదైతే ఉందో దాని యొక్క వెస్ట్ భాగంలో పెట్టారు. సో అక్కడ వాళ్ళు కూడా కొన్ని మిలిటరీ ఆపరేషన్స్, కొన్ని మిలిటరీ ఎక్సర్సైజ్లు అయితే చేస్తున్నారు. సో అందువల్ల ఈ ప్రాంతంలో ఏదైనా పెద్ద స్థాయిలో జరగచ్చు అనిపిస్తోంది. ఈ ఆపరేషన్ సింధూర్ లాంటి ఏదైనా ఒక పెద్ద యాక్టివిటీ ఈ ప్రాంతంలో కూడా జరగచ్చేమో అనిపిస్తోంది. ఈ రెండు దేశాల్లో ఒకవేళ యుద్ధం చేసుకునే పరిస్థితి కనుక క్రియేట్ అయినట్టయితే ఈ ప్రాంతంలో కూడా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా అని అయితే అనిపిస్తోంది అనమాట. సో దానివల్ల ఈ ప్రాంతం కూడా చాలా ఇంపార్టెంట్గా మారింది. బేసిక్గా ఇండియా యొక్క మేజర్ ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ అయిన త్రిశూల్ ఉంది కదా, సో దాన్ని ఇండియన్ గవర్నమెంట్ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 మధ్యలో ఈ ప్రాంతంలో అయితే కండక్ట్ చేస్తోంది, ఈ సర్ క్రీక్ అనే ప్రాంతంలో. సో దీనికోసం NOTAM నోటామ్ని కూడా ఇష్యూ చేసింది. నోటామ్ అంటే నోటీస్ టు ఎయిర్మెన్ అనమాట. అంటే ఈ ప్రాంతంలో ఇంకా వేరేవేమీ కూడా తిరగవు, ఓన్లీ ఈ ప్రాంతంలో ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ మాత్రమే జరుగుతాయి అన్నట్టుగా ముందుగానే అందరికీ కూడా హింట్ అయితే ఇచ్చింది. అండ్ రాజస్థాన్ నుంచి గుజరాత్ వరకు ఏదైతే బార్డర్ ఉంటుందో ఆ ప్రాంతంలో ఉన్న ఎయిర్ స్పేస్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దీని గురించి నోటీస్ అయితే ఇచ్చింది. పాకిస్తాన్ కూడా ఈ ప్రాంతం యొక్క సెంట్రల్ అండ్ సదరన్ రీజన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతంలో రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టింది. అంటే ఫ్లైట్స్ ఏవి ఎగరకూడదని చెప్పింది. అంటే వాళ్ళు కూడా అక్కడ ఏదో ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ అయినా చేస్తూ ఉండొచ్చు, లేదంటే ఏదైనా మిసైల్ టెస్టింగ్ లాంటిదైనా చేస్తూ ఉండొచ్చు. దానికి కూడా పాసిబిలిటీ అయితే ఉంది. అంటే ఇక్కడ మనకేమనిపిస్తూ ఉంటుంది, మనం జనరల్గా బేసిక్గా నార్మల్గా ఏదో ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాము, వాళ్ళేమో దానికి హడావిడి చేస్తూ దీని కారణంగా ఏదైనా జరిగే అవకాశం ఉంది అని అనుకొని వాళ్ళు ఇలా చేస్తున్నారని మనం అనుకుంటున్నాం. చాలామంది అదే అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న మెయిన్ పాయింట్ ఏంటి అంటే, రాజ్నాథ్ సింగ్ గారు ఒక నెల రోజుల క్రితమే ఒక వార్నింగ్ ఇచ్చారు. ఏమనంటే, మీరు ఒకవేళ సర్ క్రీక్ ప్రాంతంలో కనుక ఏదైనా తేట పనులు కనుక చేసినట్టయితే, అంటే పాకిస్తాన్ బేసిక్గా దోల ఎక్కువ కదా, సో ఏదో ఒక దోల పని చేస్తుంటుంది. సో దాంట్లో భాగంగా మీరు ఏదైనా ఒక్కటి కనుక చేసినట్టయితే, మీ లిమిట్స్ కనుక దాటి మీరు ఒక్క పని చేసిన సర్ క్రీక్ ప్రాంతంలో మీకు పర్యావసనాలు చాలా దారుణంగా ఉంటాయి, రెడీగా ఉండండి అన్నట్టుగా రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. అలా చెప్పిన తర్వాత ఈ ప్రాంతంలో త్రిశూల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉండేసరికి, అది కూడా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో అలా జరుగుతూ ఉండేసరికి వాళ్ళ మైండ్లో కూడా ఎంత కాదన్నా కొంచెం టెన్షన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అదేంటే మేకపోతు గాంభీర్యం అంటారు అనమాట. అంటే బయటికేమో మేము చాలా ధైర్యంగా ఉన్నాం, మీరు మమ్మల్ని ఏం చేయలేరు, మా దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి. కానీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి తెలుసు, ఒరే వీళ్ళు ఎప్పుడు చేస్తారో ఏంటి చేస్తారో మాకేం అర్థం కావట్లేదురా, అమ్మా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాల్సి వస్తుందిరా బాబు. ఈ దిక్కుమాల పాకిస్తాన్కి ప్రెసిడెంట్ అయ్యే కంటే ఆ తాలిబాన్లో ఒక గన్మెన్ అయినా బాగుండేది కదరా, ప్రశాంతంగా బతికేటువంటి ఎదురా నాకు ఇది అనేది వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ యాక్చువల్లీ. సో అందుకు వాళ్ళు ఏంటంటే పైకి ఓవర్ యాక్షన్ చేస్తుంటారు, కానీ లోపల చాలా భయపడుతూ మనోళ్ళు ఏదో ఒక చిన్న స్టెప్ తీసుకోగానే దానికి ఇమీడియట్గా ఏదేదో చేయడానికి ట్రై చేస్తుంటారు. ఇండియన్ మిలిటరీ ఆఫీసర్స్ అయితే చాలా క్లియర్గా చెప్పారు, ఇట్స్ జస్ట్ రొటీన్ యాన్యువల్ ట్రై సర్వీస్ ప్రాక్టీస్, ప్రతి ఏడాది చేస్తాం ఇది అని చెప్పారు. కాకపోతే ఏంటంటే దాని టైమింగు, దాని లొకేషను, దాని స్ట్రాటజిక్ ఏమంటారు స్కేలు, అంటే పర్టికులర్గా ఈ టైంకి జరగడం, ఇవన్నీ కూడా చూసేసరికి కొంచెం ఏమంటారు బాగా ఇంపార్టెంట్ ఏమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే మొత్తం అందరికి వస్తుంది. ఏదైనా యుద్ధం లాంటి పరిస్థితులు వస్తాయా అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కూడా వస్తుందన్నమాట. అది పరిస్థితి. సో దానివల్ల ఇక్కడ కొంచెం సిచ్యువేషన్ అయితే సీరియస్గా ఉంది. అండ్ ఇంకొంతమంది ఒపీనియన్ ఏంటంటే, బేసిక్గా ఇండియా దేనికోసం రెడీ అవుతుంది.
మేబీ ఆపరేషన్ సింధూర్ 2.0 కోసం ఏమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కూడా ఉంది చాలా మందికి. ఏమో ఎందుకంటే ఈ సర్క్రీక్ అనే ప్రాంతం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ జియోగ్రాఫికల్గా కూడా. ఇప్పుడు బేసిక్గా ఇక్కడ మనం ఏదైనా ఒక మిసైల్ లాంచ్ ప్యాడ్ని కనుక మనం పెట్టుకున్నట్టయితే, ఈ ప్రాంతం నుంచి కనుక మనం మిసైల్స్ వదిలినట్టయితే ఎంటైర్ పాకిస్తాన్ తగలబడిపోద్ది. పాకిస్తాన్ కూడా సర్క్రీక్ అవతల వైపు పెట్టుకున్నా కూడా మహా అయితే ఇండియాకి సంబంధించిన కొన్ని మేజర్ ప్లేసెస్ని డిస్ట్రాయ్ చేయగలడు, కానీ ఎంటైర్ ఇండియాని అయితే ఇంపాక్ట్ చేయలేడు. సో దానివల్ల వాడికి అది పాసిబుల్ కాదనమాట. బట్ వీడికి మటుకు అది అంటే భయాన్ని కలిగిస్తూ ఉంటుంది పాకిస్తాన్కి. మనకి మటుకు అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అవుతుంది. అండ్ మనం జియోగ్రఫికల్గా కానీ స్ట్రాటజికల్గా కానీ వార్ఫేర్ పరంగా కానీ మనం చాలా ఇంపార్టెంట్ అండ్ టాప్ పొజిషన్లో ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట. సో అందుకని ఇక్కడ వాళ్ళు కూడా కొంచెం కంగారు అయితే పడుతున్నారు. బట్ ఏంటంటే పాకిస్తాన్ ఒకవేళ ఏదైనా తేట పని చేసినట్టయితే ఇండియా రియాక్షన్ ఇవ్వడానికి ఇమీడియట్గా కూడా రెడీ అవుతూ ఉండొచ్చు కూడా. సో అలా కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంది కదా. సో ఈ సర్క్రీక్ అనే ప్రాంతం మీద ఎందుకు ఇంత ఫోకస్ అవుతుంది, అసలు ఏంటి ఈ ప్రాంతం, దీని గురించి మనం ఎప్పుడు వినలేదు. ఎప్పుడు చూడు ఎల్ఓసి అంటాం, పిఓకి అంటాం, వాటి గురించే వింటూ ఉంటాం కాబట్టి దీని గురించి మనం ఎప్పుడు వినలేదు కదా. సో మనకేంటంటే ఇది కొత్తగా అనిపిస్తుంటుంది. కాకపోతే ఇది ఎప్పటి నుంచో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు ఆర్గ్యుమెంట్స్కి, ఒక కైండ్ ఆఫ్ గొడవలకి కూడా దారితీస్తున్న ప్రాంతమే ఇది. బేసిక్గా 96 కిలోమీటర్ల పొడవు ఉంటుందన్నమాట. ఇది గుజరాత్ యొక్క రాన్ ఆఫ్ కచ్ని, పాకిస్తాన్ యొక్క సింధ్ ప్రావిన్స్ని రెండింటినీ కూడా సెపరేట్ చేస్తూ ఉండే ఒక నేరో లైన్. చాలా 96 కిలోమీటర్లు అంటే చాలా పొడుగ్గా ఉన్నట్టే. బట్ దీని కారణంగా ఎప్పటి నుంచో బోర్డర్ డిస్ప్యూట్ అయితే ఉంది. దీన్ని ఒకప్పుడు బాన్ రంగా అని పిలిచేవారు, బాన్ గంగా అని పిలిచేవారు ఒకప్పుడు దీన్ని. తర్వాత ఒక బ్రిటిష్ అఫీషియల్ పేరు మీదగా దీనికి ఈ పేరు అయితే పెట్టారు, సర్క్రీక్ అని చెప్పి. క్రీక్ అనేది ఆ పర్సన్ పేరు, అతను సర్ అని పిలిచేవారు. సో అలాగే సర్క్రీక్ అని పిలిచారు. ఏమో అది కూడా కరెక్ట్ కాదనిపిస్తుంటుంది. ఇలాంటి వాటి పేర్లు మార్చాలబ్బా. మొన్న ఉత్తరప్రదేశ్లో ఏదో రైల్వే స్టేషన్ పేరు మార్చారు. అలా మార్చాలి వీటి కూడా, మారిస్తేనే బాగుంటుంది నన్ను అడిగితే. సో ఆ తర్వాత ఆ ప్రాంతం అనేది బేసిక్గా నార్మల్గా చూసినప్పుడు నార్మల్గా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎక్కువగా స్కార్పియన్స్, మైగ్రేటరీ బర్డ్స్ ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. సో ఒక ఏదో నార్మల్ స్ట్రిప్ లాగా, నేరో స్ట్రిప్ లాగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ల్యాండ్ బౌండరీ ఏదైతే ఉందో అది సముద్రంలో కూడా కలుస్తుంది. సో బేసిక్గా సముద్రంలో ఏదైతే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ని క్రియేట్ చేసుకోవచ్చో అలా క్రియేట్ చేసుకోగలిగే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. అది ఇండియాకి ఉంది, పాకిస్తాన్కి ఉంది. రెండు దేశాలు కూడా ఈ ప్రాంతంలో అలా క్రియేట్ చేసుకోవచ్చు. అరేబియన్ సీలో 370 కిలోమీటర్ల వరకు ఇక్కడ స్ట్రెచ్ని అయితే క్రియేట్ చేసుకొని సో అక్కడ ఎకనామిక్ జోన్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సో రెండు ప్రాంతాలకి కూడా చాలా ఇంపార్టెంటే. సో దీనికోసం ఏంటంటే ఆ మేరీటైమ్ రైట్స్, ఫిషింగ్ గ్రౌండ్స్, సీబెడ్ రీసోర్సెస్, బేసిక్గా సముద్రం కింద భాగంలో ఆయిల్, గ్యాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన రైట్స్ ఎవరికి వస్తాయి, ఇలాంటి డిస్కషన్స్ అన్నీ కూడా ఎప్పటి నుంచో జరుగుతున్నాయి అన్నమాట. సో బేసిక్గా ఒకవేళ ఇండియా కనుక చెప్పినట్టుగా కనుక డివైడ్ చేసినట్టయితే ఈ సర్క్రీక్ అనే ప్రాంతాన్ని పాకిస్తాన్ సుమారుగా 2246 చదరపు కిలోమీటర్ల ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అయితే కోల్పోతుంది అనమాట. ఒకవేళ ఇండియా కనుక ఎలాగైతే చెబుతుందో అలా కనుక డివైడ్ చేసినట్టు. అంటే ఇండియా ఏమంటుందంటే 1914లో ఒక రెజల్యూషన్ తీసుకొచ్చారు. దాంట్లో పారాగ్రాఫ్ 10 ప్రకారం ఈ సర్క్రీక్ అనేది ఒక నావిగబుల్ ఛానల్ కింద డిసైడ్ చేయబడింది అప్పట్లో. సో దానివల్ల ఏంటంటే ఆ మెయిన్ స్ట్రీమ్ బౌండరీ రూల్ ఏదైతే అప్పట్లో క్రియేట్ అయిందో దాన్ని బట్టి కనుక ఇప్పుడు చూసినట్టయితే సమానంగా గీయాలనేది వీళ్ళ పాయింట్. బట్ పాకిస్తాన్ అనేది ఏంటి, మాకు అలా కాదు, మాకు ఈస్ట్ సైడ్ మాకు ఎక్కువ కావాలి, మీరు కావాలంటే మిగతా తీసుకోండి అని చెప్పి వాళ్ళ పాయింట్. బట్ అలా తీసుకుంటే రీసోర్సెస్ ఎక్కువ వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో అందుకని మనం కూడా వాళ్ళకి ఇవ్వడానికి అయితే ఒప్పుకోలేదు. సో అందువల్ల ఈ బార్డర్ గురించి ఎప్పుడూ ఏవో గొడవలు అవుతూనే ఉంటాయి. సో 1969 నుంచి ఇప్పటి వరకు చాలాసార్లు పార్టీషన్ ఎరా బార్డర్ ఇష్యూస్ని నార్మలైజ్ చేయడానికి మీటింగ్లు అయితే పెట్టారు, కానీ వాటిలో దేంట్లోని కూడా దీనికి సొల్యూషన్ అయితే రాలేదు. సుమారుగా ఒక డజన్ సార్లు మీటింగ్లో అయితే పార్టిసిపేట్ చేశారు దీనికోసం, బట్ సొల్యూషన్ అయితే రాలేదు. అండ్ 1999లో ఒక ఇండియన్ MiG-21 ఒక పాకిస్తాన్ సర్వైవలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ని ఈ సర్క్రీక్ ప్రాంతం మీదే షూట్ చేసి పడేసింది. సో అప్పుడు మళ్ళీ ఈ ప్రాంతం గురించి ఇష్యూ అయితే బయటకు వచ్చింది. సో జూన్ 2012న మళ్ళీ రెండు దేశాల ప్రజలు కూడా దీని గురించి మాట్లాడుకున్నారు. బట్ ఒక క్లారిటీ రాలేదు. ఒక ఇంటర్నేషనల్ మేరిటైమ్ బౌండరీని అయితే క్రియేట్ చేసుకోవాలని అయితే అనుకున్నారు. ఫైనల్గా డిసెంబర్ 2015న
ఓకే, దీనికి ఒక సొల్యూషన్ తెద్దాం అనుకున్నారు. కట్ చేస్తే జనవరి 2016 సంవత్సరంలో ఈ పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద ఉగ్రవాద దాడి జరిగింది. ఇంకేముంది, ఇంకా అక్కడ కంపు అయిపోయింది మొత్తం. సో ఈ 2 దేశాల మధ్య ఇంక అప్పటి నుంచి డిస్కషన్స్ లేవు, ఏమీ లేదు. ఈ సర్క్రీక్ అనే ప్రాంతం గురించి గొడవలు ఆడుకుంటూ ఉన్నాము. మాదంటే మాది, మీదంటే మీదని చెప్పి. సో ఇది బేసిక్గా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మిలిటరీ అండ్ పొలిటికల్ ఫోకస్ రెండింటి పరంగా చూసుకుంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాంతం ఇది. అండ్ ఈ ప్రాంతం నుంచి గనక పూర్తి స్థాయి ఆపరేషన్స్ కనుక ఇండియా చేసినట్టయితే పాకిస్తాన్కి గజ్జ 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 వణుకుతూ ఉంటాయి, అన్నీ వణుకుతాయి. మరి మీరే ఆలోచించుకోవాలి ఏమేమి వణుకుతాయో. సో అది అయితే ఇప్పుడు ఇండియా ఎందుకు దీని మీద ఇంతలా ఫోకస్ చేయాలి? బేసిక్గా వేరే ప్రాంతాలు వేరే పంచాయతీలు ఎలాగో ఉండనే ఉన్నాయి కదా, మళ్ళీ ఇది ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఏమవుతుందంటే ఈ సర్క్రీక్ అనే ప్రాంతంలో కొన్ని అబాండన్డ్ బోట్స్, అంటే వెలివేయబడిన షిప్పులు, వాటన్నిటినీ కూడా అక్కడ నోటీస్ చేస్తున్నారు. ఎక్కువ స్థాయిలో నోటీస్ చేస్తున్నారు, అంటే రోజుకు 1 అట్లీస్ట్ 2 అలా నోటీస్ చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? కొంతమంది ఆ బోట్లో బలవంతంగా ఇండియాలోకి చొరబడ్డారు, ఇల్లీగల్గా, ఎలాంటి రైట్స్ లేకుండా, లీగల్గా కాకుండా అక్రమంగా చొరబడ్డారు. ఈ అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో, ఈ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారో, వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టాలని మనం పక్క చూస్తూ ఉంటే, మరో పక్క బోట్లు వేసుకొని వాళ్ళు వచ్చేస్తున్నారు లోపలికి. ఆవిడ మనం ఏమనుకుంటాం, ఆటోమేటిక్గా వాళ్ళని ఆపాలనుకుంటాం కదా. సో అందుకోసం కూడా ఇప్పుడు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ నుంచి కొంతమంది అంత ఈజీగా బోట్లు వేసుకొని ఇండియాలోకి వచ్చేస్తున్నారంటే ఈ ప్రాంతంలో చాలా అంటే చాలా వల్నరబిలిటీ ఉన్నట్టే కదా. ఇండియా యొక్క భద్రతకి భంగం కలిగించే విధంగా ఈ ప్రాంతంలో సెక్యూరిటీ ఉన్నట్టే కదా. మరి అందుకనే ఆ ప్రాంతం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందుకే ఆ ప్రాంతంలో మిలిటరీ ఆపరేషన్స్ చేస్తున్నారు. మిలిటరీ ఆపరేషన్స్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ప్రాంతానికి రావాలంటే భయపడతారు. ఒకళ్ళు ఎవడన్నా ఆ టైంలో దొరికినట్టయితే వాడికి ఇంకా మొత్తం పిసికేస్తారు, ఇంకా గొంతంతా కూడా అలా ఉంటుంది అప్పుడు. సో అది అందుకని ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అక్కడ కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసింది. అండ్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా అందుకే ఒక 4 రోజుల క్రితం వార్నింగ్ ఇచ్చారు. అక్కడ ఏదైనా ఒక తీట పని చేశారా, పాకిస్తాన్ యొక్క హిస్టరీ కానీ పాకిస్తాన్ యొక్క జియోగ్రఫీ కానీ రెండూ మారిపోతాయని చెప్పి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అనమాట. సో ఆయన సంగతి తెలిసిందే కదా. సో ఇలాంటివన్నీ కూడా వార్నింగ్లన్నీ ఇచ్చి ఆ ప్రాంతంలో చేస్తున్నారు. సో వాళ్ళు కూడా తిరిగి కౌంటర్ లాగా ఏదో పాపం చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో మనకు తెలుసు. అలా వణుకుతా గజగజ వణుకుతూ ఉంటాయి మొత్తం లోపల. అందుకే అన్నీ చేస్తూ ఉంటారు పాపం. సో ఈ సర్క్రీక్ అనే ప్రాంతం డెఫినెట్గా ఇండియాకు కూడా చాలా ఇంపార్టెంటే, ఎందుకంటే దాన్ని మనం ప్రొడక్ట్ చేసుకున్నట్టయితే పాకిస్తాన్ నుంచి ఎవరైతే కొంతమంది దరిద్రులు ఇండియాలోకి వచ్చేస్తున్నారో వాళ్ళని రాకుండా ఆపొచ్చు మనం. సో దట్ ఈస్ ద కీ పాయింట్ ఇక్కడ. సో దానికోసమైనా సరే ఖచ్చితంగా ఆపాల్సిన అవసరం ఉంది, ఆ ప్రాంతం మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఎక్సర్సైజ్ జరుగుతుందో అది నార్మల్ అని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏదైనా ఒక తీట పని కనుక చేసినట్టయితే ఇమీడియట్గా ఇండియా కౌంటర్ ఇవ్వడం కోసం, రిటాలియేట్ చేయడం కోసం ఆ ప్రాంతాన్ని అయితే యూజ్ చేస్తోంది. అది చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో అందుకోసమని ఇండియన్ గవర్నమెంట్ ఆ ప్రాంతంలో అంత హెవీగా ఎక్సర్సైజ్ అయితే చేస్తోంది. సో డెఫినెట్గా చూస్తాం మనం కొద్ది రోజుల్లో మళ్ళీ సర్క్రీక్ పేరు అయితే వింటాం అనిపిస్తోంది నాకైతే. ఏమో ఇండియన్ గవర్నమెంట్ అక్కడ నుంచి ఏదైనా చేయొచ్చు, మనకి చెప్పర్లేండి, మనకు చెప్తే లీక్ చేసేస్తాం కదా. మనం ఏంటంటే వాళ్ళు కూడా మన మీడియా ఛానల్ అవి ఫాలో అవుతుంటారు. సో మన దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు కూడా ఓకే అయితే ప్లాన్ మారద్దు అని చెప్పి చేస్తుంటారు. సో అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మనకు సరిగ్గా చెప్పరు, బట్ చూద్దాం, లెట్స్ సీ. సో మీరేమనుకుంటున్నారు గైస్, ఈ సర్క్రీక్ ప్రాంతం గురించి మీలో ఎంతమందికి ఐడియా ఉంది? ఐడియా ఉంటే చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఎవరి మధ్య అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నెక్స్ట్ వీడియో, బై బై.